మన ఆంధ్రప్రదేశ్‌లో కుల వివక్ష ఇంతగానం పెరుగుతుందేందయ్య నాకు అర్థం కాదు. తిరుపతి ఎస్‌వి వెటర్నరీ యూనివర్సిటీ ఉంది కదా! అందులో డైరీ టెక్నాలజీ‌ల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేసే రవివర్మ అనేటి ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఘోరంగా అవమానించిండు ఆ ప్రిన్సిపల్, ఆ కాలేజీ ప్రిన్సిపల్. సంగతి ఏందంటే మొన్న సెలవులు అయిపోయినాక ఎప్పట్లాగా కాలేజ్‌కి పోతే ఆయన కూసోవాల్సిన టేబుల్ లేదు. అరే ఆయన వాడుకోవాల్సిన కంప్యూటర్ కింద పెట్టుంది. అదేందయ్యా అని అడిగితే, నువ్వు దళితునివి కదా, నువ్వు కింద కూసో, నువ్వు మా ముందలనే కుర్చీలో కూర్చోనేంత మొనగానివైనవా మీ కులస్తులు అని చెప్పేసి కింద కూర్చోబెట్టి పని చేసుకోమని చెప్పిర్రని. పాప ఆయన ఎట్లా ఫీల్ కాలే? అంటే చదువుల తల్లి సరస్వతి దేవంటాం, అదంటాం ఇదంటాం, మరి కాలేజీలల్లో యూనివర్సిటీలో కూడా ఇట్లా కుల వివక్షతని పెంచి పోషించని ఇంకా ప్రిన్సిపల్లే తయారైతే ఇక మన దేశంలో మన రాష్ట్రంలో కులం ఎట్లా పోతుంది? ఇంత ఘోరమా? అసలు వీసీ దగ్గరికి పోతే వీసీ వచ్చి చూసారే నిజమే కదా, కులం పేరు చెప్పి ఇంతమందిని వేధిస్తున్నారేంది ఒక వర్గము ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి ఆ కాలేజ్ మీద చర్యలు తీసుకోవడానికి విచారణ అయితే షురూ చేసిర్రు. విచారణ ఎంత చేసినా కానీ ఆఖరికి అగ్రవర్ణం వాళ్ళ మాటనే నెగ్గుతుంది అన్న విషయం అయితే మనకు కొత్త కాదు. కానీ దళితులైనంత మాత్రాన కుర్చీలో కూర్చోకూడదా? అరే ఈ రేపు ఇట్లాంటి ఘటనలు ఎందుకు వస్తున్నాయి తెలుగు రాష్ట్రాలలో? తెలంగాణలో అట్లనే అవుతుంది, అటు ఆంధ్రాలో అట్లనే అవుతుంది, దేశవ్యాప్తంగా అయ్యేవి వేరే లెక్క అయితే. అది ఎందుకు ఇంత కండకావరం పెరుగుతున్నది అగ్రవర్ణాలకు నాకు అర్థం కాదు. అంటే దళితులైనంత మాత్రాన మాట్లాడొద్దు, దళితులైతే కుర్చీల మీద కూర్చోకూడదు, దళితులైతే చదువుకోవద్దు. మొన్న ఇంకా ఇండిగో ఫ్లైట్ విషయంలో కూడా నువ్వు ఫ్లైట్ ఎట్లా నడుపుతావు, పోయి చెప్పులు కుట్టుకోపో నువ్వు అని చెప్పేసి అంటారు. అంటే ఎస్సీ వ్యక్తులు అయితే చెప్పులు కుట్టుకుంటుండాలి అంతే, కుర్చీలలో కూర్చోవద్దు, విమానం నడిపియొద్దు. ఇది ఎక్కడ లెక్క అసలు? ఇంతగానం చదువుకుని ఇంతగానం ఎదిగి మీ బుద్ధులు ఎక్కడ పోతున్నాయి? ఇంట్లోగానం పెట్టొస్తున్నారా? ఏందో ఏమో ఈ కథ అయితే అస్సలు అర్థం కాదు. ప్రభుత్వాలేమో బర్రె మీద వానబడ్డట్టే ఉంటున్నాయి.